ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము ద్వారా కొన్ని వచనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గత వారం మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇశ్రాయేలు ప్రజల మీద విజయం ఇవ్వటానికి వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని హస్తము అక్కడ ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. దీనంతటి కారణం ఎవరంటే సమూయేలు, సేవకుడు. ఒక సేవకుడు విశ్వాసులను అలా బలంగా నడిపిస్తే దేవుని హస్తము ఆ సంఘం పైన ఉంటుందని గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే దేవుని మాటలు షేర్ చేయటం వలన దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే సాక్ష్యం, దేవుని మాటలను నువ్వు పంచిపెడుతున్నావంటే ఒకరోజు దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఇదిగో ఫలానా నా మాటలు అనేక మందికి ప్రచురము చేశావు. కనుక ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వచనాల ద్వారా మాట్లాడాడు. అదే ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము ద్వారా కొన్ని వచనాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి శ్రద్ధగా విందాం. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొని పట్టణము ఇశ్రాయేలు తిరిగి వచ్చింది. ఇక్కడ దేవుడు ఇంకొక కార్యం ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు పరిపూర్ణంగా దేవుని వైపు తిరగటం మొదలుపెట్టారో, ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే వారు గెలిచారు. ఏ మిస్పా ప్రాంతంలో దేవునికి వాళ్ళు ఎక్కడైతే దేవుని మందసము దూరం అయిపోయిందో అక్కడే ఫిలిష్తీయులందరూ ఓడిపోయారు. అలాగే సమూయేలు ద్వారా ఏం జరిగిందంటే, దేవుని హస్తం వారి దగ్గర ఉన్నది కాబట్టి ఫిలిష్తీయులు భయపడిపోయారన్న గత వారం మాట. ఈ రోజున ఏమంటున్నాడంటే, నీవు పరిశుద్ధతలో ఉంటే కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు 14వ వచనం ద్వారా మాట్లాడు. మరి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొని పట్టణాలు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చింది. ఏం చేశాడు దేవుడు? ఎప్పుడైతే వీళ్ళు పరిశుద్ధంగా దేవుని మాటల ప్రకారం దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏం పోగొట్టుకున్నారో అది మళ్ళీ పొందుకున్నారంట. అలాగే ఎక్రోన్ నుండి గాతు వరకు గ్రామాలు, వాటి పొలాలు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించుకుని ఏమేమైతే పోగొట్టుకున్నారో పొలాలు ఎత్తుకెళ్ళిపోయారు ఫిలిష్తీయులు. అలాగే గ్రామాలు దోచేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ వీళ్ళకి ఏమైనాయి? సొంతం అయిపోయినాయి. ఇవన్నీ ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు. ఏదైతే పోగొట్టుకున్నారో, పొలాలు పోగొట్టుకున్నారు, గ్రామాలు పోగొట్టుకున్నారు, అన్ని కుటుంబాల్లో ఏమేం పోగొట్టుకున్నారో అవన్నీ ఎవరిచ్చేశారు? ఇప్పుడు దేవుడు వాళ్ళకి తిరిగి ఏ ఫిలిష్తీయుల చేతులను ఓడిపోయారో ఆ ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మళ్ళీ తీసేసుకున్నారు. మరి ఇశ్రాయేలు అమోరీయులకును సమాధానం కలిగింది. ఇప్పుడు ఇశ్రాయేలు చూసిన అమోరీయులు ఎవరైనా వీళ్ళు కూడా శత్రువులు, వాళ్ళతో సమాధానం కూడా ఏర్పడేది. అంటే దేవుని నువ్వు పరిశుద్ధతలో నడవటం వల్ల ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో చూడండి. ఈరోజు దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకుంటారు. యోబు ఏం చేశాడు? తను పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ పోగొట్టుకున్నాడు. కానీ ఏం పోగొట్టుకోలేదు? యథార్థత పోగొట్టుకోలేదు, పరిశుద్ధత పోగొట్టుకోలేదు, దేవుని యందు విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. కనుక దేవుడు ఏం చేశాడంటే, అన్ని పోగొట్టుకున్నా, ప్రాణం పోతున్నా సరే దేవుని విడిచిపెట్టలేదు. తన భార్య అంటుంది, నీ దేవుణ్ణి నువ్వు దూషించి ఇన్ని శ్రమలు పెట్టిన దేవుడు నీకు దేవుడా? నీ దేవుణ్ణి నువ్వు దూషించి చచ్చిపో అన్నా సరే దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఒకటే అన్నాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడుకో. కష్టాలు వచ్చినప్పుడు
మనకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, సమస్తం ఇచ్చాడు. అప్పుడు మనం ఏమాత్రం ఒక్క మాట కూడా లేదు. ఇప్పుడు ఏదో కష్టం వచ్చిందని చెప్పి ఆ కష్టాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి దూషించమంటావా? మూర్ఖురాల్లాగా మాట్లాడద్దు. మేలులే దేవుని యందు మేలులేనా, శ్రమలు పొందుకోలేమా అన్న మాట అన్నాడన్నమాట. ఎంత గొప్ప భక్తుడో చూడు యోబు. ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పిల్లలు చచ్చిపోయారు, పొలాలు ఎత్తికెళ్ళిపోయారు, భయానకమైన పరిస్థితి ఏర్పడింది, స్నేహితులు వచ్చి దూషిస్తున్నారు, నువ్వేదో పాపం చేసావు అందుకే నీకు ఈ శ్రమ వచ్చిందని ఎగతాళి చేశారు. అవమ్మ ఇవన్నీ భరించుకున్నాడు, కానీ దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టల యోబు. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారు? యోబు వలె పరిపూర్ణంగా ఉన్నారు. ఎలా ఉన్నారు ఇప్పుడు? సమూయేలు. దీనంతటి కారణం ఎవరు? సమూయేలు. ఒక్క పరిశుద్ధుని చేతిలోకి పాపముతో నిండిపోయిన వారు ఏమయ్యారంటే పరిశుద్ధతలోకి వచ్చేసారు. ఒక్క సమూయేలు పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టాడు. అంటే ఈ రోజున ఒక సేవకుడు పరిశుద్ధంగా జీవిస్తే ఏలెత్తి చూపేవాడు ఎవరో ఉండరు. యేసు ప్రభు వారు కూడా ఒక మాట అంటారు, నేను పరిశుద్ధుని కదా, నాలో ఒక తప్పు చూపించు అంటున్నాడు. ఏమంటున్నాడు? నాలో ఒక తప్పు చూపించు అంటున్నాడు. ఈరోజు ఎవరైనా యేసయ్యలో ఒక తప్పు చూపించగలరా? ఆయన అబద్ధాలు ఆడటం కానీ, ఏమైనా దొంగతనం చేయటం, ఏ తప్పు ఈరోజు కూడా నిరూపించలేదు. సవాలు విసిరాడు యేసయ్య. ఏమన్నాడు? సవాలు విసిరాడు, నాలో ఏమైనా పాపం ఉంటే నిరూపించు అన్నాడు. ఈ రోజున దేవుడు సేవకులకు అదే సవాలు విసురుతున్నాడు. మీలో కూడా అలాంటి ఇది ఉందా? నాలో ఏ పాపం లేదా నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఎందుకంటే మనం నిత్యము పాపం చేస్తున్నాం, మళ్ళీ పరిశుద్ధత పోగొట్టుకుంటున్నాం. అందుకే ఈ రోజున సంఘము ఒక సేవకుని ప్రశ్నిస్తుంది. ఏం చేస్తుంది? విశ్వాసులు ఏం చేస్తున్నారంటే కొంతమంది సేవకులు ప్రశ్నిస్తారు. ఎందుకని? త్రోవ తప్పిపోయారు. ఏమైపోయారు? ఒక రోజంట ఒక ఐదు మొత్తం 4,000 మంది సంఘం ఉందంట. ఎంతమంది? 4,000 సంఘం ఉందంట. అక్కడ ఒక సేవకుడు ఉన్నాడంట. అయితే సేవకుడు త్రోవ తప్పిపోయాడు. ఏమైపోయాడు? ఇక్కడ రివర్స్ అయిందన్నమాట. సేవకుడు ఏం చేశాడు? వేరే పాపం చేస్తున్నాడు. కానీ సేవకురాలు ఇక్కడ ఏడుస్తుంది. ఏం చేస్తుంది? సేవకురాలు ఏడుస్తుంది. ఆ పాపముతో పాటు ఏం చేశాడంటే దేవుని సంఘాన్ని, ప్రార్థనను నిర్లక్ష్యం చేసేసి వేరొకరితో పాపం చేయడం మొదలుపెట్టాడు. ఆ సంఘములో వెళ్తాం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ ఉన్న సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘానికి వెళ్ళి అక్కడున్న స్త్రీతో పాపం చేయడం మొదలుపెట్టాడు. అయితే ఏమైందంటే ఆటోమేటిక్గా ఈ విషయం ఎవరికి తెలిసింది? విశ్వాసులకు తెలిసింది. దైవజనులు ఎలాంటి రాలు? మంచి పరిశుద్ధురాలు, భక్తిపరురాలు. ఆమె కన్నీటిని చూడగానే విశ్వాసులు ఏం చేశారో తెలుసా? కరిగిపోయారు. అప్పుడు వెళ్ళి డైరెక్ట్గా పాస్టర్ గారిని నిలబెట్టి అడుగుతున్నారు, అయ్యా మీరు చేసేది తప్పు, మీరు చేసేది చాలా తప్పు, అమ్మగారిని ఇలా ఏడిపించొద్దు, అమ్మగారిని ఈ విధంగా ఏడిపించొద్దు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ సేవకుడితో మాట్లాడారు. మీకు ఏం కావాలన్నా మేము ఇస్తాము, నెలవారీ సరుకులు కావాలంటే మేము ఇస్తాము, ఏదైనా మేము చేస్తాము, కానీ మీరు పాపం జోలికి వేరొక చర్చికి వెళ్ళి అక్కడ పాపం చేయొద్దు. అమ్మగారు మొహం అంటే ఆ తల్లిలో ఏం కనపడింది వాళ్ళకి? వాళ్ళ అమ్మగారిలో దైవభక్తి కనపడి విశ్వాసులు 400 మంది, ఎంతమంది? 400 మంది సేవకుని నిలదీసి అడగటం ఎంత దౌర్భాగ్యం చూడు. ఈ రోజున అలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. దేవుని సేవను విడిచిపెట్టి ఆశలకు, ధనాపేక్షకు లోబడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. 400 మంది చేతిలో ఆయన ఏమవుతున్నాడు? మాటలు పడాల్సింది. నిలదీస్తున్నాడు, ఆయనేమో తలదించుకున్నాడు.
ఏమని చెప్తాడు, ఏమని బోధిస్తాడు? ఆయనే వ్యభిచారం చేయొద్దన్నాడు, ఇప్పుడు వేరే ఒకరితో పాపం చేస్తున్నాడు. ఇప్పుడు ఏ విధంగా చెప్పగలుగుతాడు వాక్యాన్ని? ఈ రోజున దేవుడు ఇదే ప్రశ్నిస్తున్నాడు. సమూయేలు వలె వాళ్ళు కావాలి. ఈ రోజున ఎలాంటి వాళ్ళు కావాలి? సమూయేలు లాంటి సేవకులు కావాలి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని మళ్ళీ తిరిగి పొందుకున్నారు. ఏం పొందుకున్నారు? పొలాలు పొందుకున్నారు, గ్రామాలు పొందుకున్నారు. మళ్ళా ఇశ్రాయేలు దేశములోనే అమోరీయులతో సమాధానం కూడా, శత్రువులతో కూడా సమాధానం కలిగింది. పరిశుద్ధతలోకి వెళ్తే ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. దీనంతటికి కారణం ఎవరు? సమూయేలు. సమూయేలు లేకపోతే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పాపాన్ని ఒప్పుకునే వాళ్ళ? లేదు. వాళ్ళ తప్పులన్నీ విడిచిపెట్టే వాళ్ళు కాదు. అలా విడిచిపెట్టకపోతే ఎలాంటి ప్రమాదాలు ఉండేయో వారికి తెలుసు. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టాడో వాళ్ళ మనసులు మారిపోయినాయి, దేవుని వైపు పరిపూర్ణంగా తిప్పేశాడు. ఈరోజు అలాంటి సేవకులు కావాలి, అలాంటి విశ్వాసులు కావాలి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరముకి వెళ్తున్న విశ్వాస అయినా సేవకుడైనా ఒకటే చెప్తున్నాడు, ఆయన మార్గములో పరిశుద్ధత ఉన్నది. యేసయ్య మార్గంలో పరిశుద్ధత ఉన్నది. నువ్వు అది పాటించమంటున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమంటే, ఏదైతే పోగొట్టుకున్నారో, ఏంటిది? ఎక్రోన్ నుండి గాతు వరకు గ్రామాలను, తర్వాత వాటి పొలాలను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించుకున్నారు. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలు భయపడుతున్నారా, ఫిలిష్తీయులు భయపడుతున్నారా? ఫిలిష్తీయులు భయపడుతున్నారు. ఇశ్రాయేలు పైన ఏముంది? దేవుని హస్తం ఉంది. ముట్టుకుంటే నాశనం అయిపోతాం. వాళ్ళ తీసుకున్న వాటిని అన్నిటిని ఏం చేశారు? ఇచ్చేశారు. ఏం చేశారు? వాళ్ళు తీసుకున్న వాటిని ఏం చేశారు? ఇచ్చేశారు. అందుకే ఈరోజు నువ్వు ఏదైతే పోగొట్టుకుంటున్నావో దిగులు పడద్దు. ఒకరోజు దేవుడే నీకు ఇచ్చేయబోతున్నాడు. నువ్వు నమ్ము. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఎవరి చేతలైతే నువ్వు అవమానపడుతున్నావు, ఒకరోజు నీకు ఇచ్చేయబోతున్నాడు దేవుడు. ఎప్పుడు? పరిశుద్ధంగా జీవించినప్పుడు. రెండు పడవల మీద కాలేసే జీవితం జీవించొద్దు. ఒక పక్క యేసయ్యను ఆరాధిస్తూ రెండో పక్క ఆచారాలు పాటిస్తే దేవుడు ఒప్పుకోడు. ఆయన మార్గములో ఏ మాత్రము పాపానికి, విగ్రహారాధనకి చోటు లేదు. ఆచారాలకు కూడా చోటు లేదు. ఆయన చెప్పిందే మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమును. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఇశ్రాయేలు జీవిస్తున్నారు కాబట్టి పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకున్నారు. పొలాలు పోగొట్టుకున్నారు, గ్రామాలు పోగొట్టుకున్నారు. అమోరీయుల చేతిలో అవమానపడిన అమోరీయులు ఇప్పుడు ఏమైపోతున్నారు? శత్రువులైన అమోరీయులు కూడా ఇశ్రాయేలుతో సమాధాన పెడుతున్నారు. అంటే వాళ్ళకు కూడా శత్రువులు కూడా మారిపోయారు. ఏమైపోయారు? ఈరోజు ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వారందరూ ఒకరోజు నీకేమైపోతారంటే మిత్రులుగా మార్చేస్తాడు దేవుడు. ఎప్పుడు? నువ్వు పరిపూర్ణతగా జీవించినప్పుడు, పరిశుద్ధతలో జీవించినప్పుడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమనగా, మన పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం. ఈ రోజున దేవుడు వాక్యము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు. ఆయన చెప్పింది ఒక్కటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను, నా పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దీనంతటి కారణం ఎవరు? ఒక సేవకుడు. ఆ సేవకుడి పేరేంటి? సమూయేలు. ఆయనే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో పాపము లేదు కాబట్టి దేవుడు హస్తం అక్కడ తోడయ్యింది. ఫిలిష్తీయులు చూడగానే భయపడిపోతున్నారు. ఏదైతే వాళ్ళ దగ్గర లాక్కున్నారో వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చేసే విధంగా దేవుడు చేశాడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే నీ మీద అనేక నిందలు రావచ్చు,
అనేకమైన అవమానాలు రావచ్చు, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ పరిశుద్ధతలో దేవుడు ఉన్నాడు. అంటే దేవుడు ఉన్నాడంటే అక్కడ దేవుని యొక్క దూతలు ఉన్నాయి. సాతాను సమూహంలో ఏమీ చేయలేవు. ఈ రాత్రి దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. భయపడద్దు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు పరిశుద్ధతలో జీవిస్తున్నప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ పక్షాన్ని యుద్ధం చేసేది నువ్వు కాదు, దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. నీపై శత్రువులు వస్తూ ఉంటే వాళ్ళని అణగొట్టడానికి దేవుడే తన దూతలను పంపబోతున్నాడు. కనుక నువ్వు దేవుడు చెప్పినట్లు జీవించు, అంతే. నువ్వేమీ చేయక్కర్లేదు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే ప్రకారం జీవించు. దేవుడి సన్నిధానంలో దైవజనుల ముఖకాంతిలోంచి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో దేవుని యొక్క యథార్థ మాటలు నీకు గుచ్చుకున్నట్లయితే అలాగే మారు, అలాగే జీవించు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి ఇచ్చేశాడు. దేవుడితో సావాసం చేయడం ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో చూడండి. ఒకప్పుడు ఓడిపోయారు, విజయం వచ్చింది. రెండోది, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సాతాను సమూహంతో వస్తున్నప్పుడు, ఆ యొక్క మిస్పా ప్రాంతంలో వస్తున్నప్పుడు దేవుడే యుద్ధం చేశాడు. సమూయేలు ప్రవక్త దినమంతటా ఉన్నంత వరకు ఆయన ఏం చేశాడు? దేవుని హస్తం ఇశ్రాయేలు ప్రజల మీద ఉంచాడు. తర్వాత ఏం చేశాడు? పోయినవన్నిటిని, పోగొట్టుకున్న వాటినన్నిటినీ తిరిగి పొందుకున్నారు. ఇంకేం చేశారు? ఇంకా ఏం చేశాడంటే దేవుడు ఇంకా చాలా అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజల మీద చేశాడు. ఏం చేశాడో చూద్దాం. 14. సమూయేలు తన బతికిన దినములన్నిటి ఇశ్రాయేలుపతికి న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలుని ఇంకేం చేశాడు? న్యాయాధిపతి. ఇశ్రాయేలు దేశమంతటా సేవకుడే కాదు, ప్రవక్తే కాదు, ఒక న్యాయకుడినిగా ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఈ రోజున ఎవరైతే దేవుని మార్గములో నడిపిస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధానానికి నడిపిస్తున్నారో వారందరికీ దేవుడు ఏమిపోతున్నాడంటే ఒక న్యాయాధిపతిగా నియమించేశాడు. ఇక్కడ సమూయేలు వలె మిమ్మల్ని కూడా అలాగే మార్చేయబోతున్నాడు. నువ్వు దేవుని మందిరాలు ఎంతమంది నడిపిస్తున్నావు వాళ్ళందరికీ నువ్వే అధికారిగా చేయబోతున్నాడు ఈ రాత్రి. దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నంత వరకు ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తే ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి నీకు. శత్రువులు కూడా అమూరీయులు ఏమైపోయారు? సమాధాన పడిపోయారు. ఈరోజు నీ మీద వేసే నిందలేసే వాళ్ళు ఒకరోజు ఏమైపోతారో తెలుసా? సమాధానం వచ్చేస్తుంది. వాళ్ళంతట వాళ్ళే నీకు మిత్రులుగా మారిపోతారు. అందుకే నువ్వు ఈ రోజు నుంచి దేవుడు చెప్తున్నాడు, నా మార్గంలో నడిస్తే ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. శత్రువులు మారిపోతారు. ప్రతి ఒక్కరు అంటే పరిశుద్ధతలో జీవిస్తే అంత భాగ్యం ఉంటుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని, నువ్వు పరిశుద్ధతలోకి వెళ్ళాలని దేవుడు ఆశ. అందుకే నీ కోసం ప్రాణం పెట్టాడు. ఏ మాత్రం నువ్వు పరిశుద్ధతలో లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. అందుకే ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధత నీ హృదయమును, నువ్వు నిద్రపోయేటప్పుడు నీ హృదయం మీద చెయ్యి వేసుకుని, అయ్యా నేను ఈరోజు ఏమైనా పాపం చేసి ఉంటే నన్ను క్షమించి నన్ను పరిశుద్ధతలోకి నడిపించు. రేపన్నది నాకు ఉంటే రేపు కూడా నేను పాపంలో పడకూడదు, పరిశుద్ధతలో జీవించాలి. నీ మాటలు విని నీ వాక్యానుసారంగా జీవించాలని నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడిగితే ఈ రాత్రి దేవుడు నీ పట్ల మహా అద్భుతాలు చేయటానికే ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కనుక పశ్చాత్తాపడు. నాయనా, నా పాపాలు క్షమించు. ఇన్నాళ్ళు పాపం చేశాను, ఇక నుండి నీవు చెప్పే మార్గంలో జీవిస్తానయ్యా అని ఈ రాత్రి నువ్వు సంకల్పించుకో. దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి దేవుని యొక్క శ్రమను చూడు. ఎందుకు అంత శ్రమ పడాల్సి వచ్చింది? ఎందుకో తెలుసా? నువ్వు పాపంలో చనిపోవటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు పాపముతో చనిపోయి నరకానికి వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు అంత శ్రమను అనుభవించాడు, అంత బాధను అనుభవించాడు. ఎందుకు? నువ్వు పరిశుద్ధతలో ఉండాలి.
దేవుడి ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు పరిశుద్ధతలో జీవిస్తావు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, సమూయేలు వలె మారిపోండి అందరూ. సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే సమూయేలుగా మారిపోండి. సమూయేలు ఏ విధంగా జీవించాడు అలాంటి జీవితం జీవించండి. ఈ రాత్రి సమూయేలు మనకు ఒక నిదర్శనంగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, సమూయేలు ఎన్ని దినములు అంటే ఆయన చనిపోయేంత వరకు న్యాయాధిపతిగా ఒక అధికారాన్ని ఇచ్చేశాడు. ఈరోజు నువ్వు ఎవరైతే దేవుని మందిరానికి నడిపిస్తున్నావు, ఎవరెవరినైతే పాపంలో ఉన్న వారి పరిశుద్ధ జీవితంలోకి నడిపిస్తున్నావు, నీకు కూడా ఒక అధికారం ఇవ్వబోతున్నాడు దేవుడు. కనుక ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకొని ప్రతి ఒక్కరు, అయ్యా నేను కూడా పరిశుద్ధతలకు వెళ్ళాలయ్యా, నేను కూడా పరిశుద్ధ జీవితం జీవించాలయ్యా, నేను కూడా నా కుటుంబంతో సహా నేను పరిశుద్ధతలో నడవాలయ్యా, లేదంటే అగ్ని ఆరదు పురుగు చావని స్థలంలో మేమందరం పడిపోతాం ప్రభువా అని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి. అయ్యా నన్ను కాపాడయ్యా, నాకున్న దిక్కు నువ్వే, నేను పాపంలో పడిపోకూడదు, పాపంలో జీవించకూడదయ్యా, నీవు మా కోసం ప్రాణం పెట్టావు కదా నాన్న అని నువ్వు కన్నీటితో దేవుని పాదాలు విత్తితే ఈ రాత్రి నిన్ను దేవుడు పరిశుద్ధంగా మార్చేయబోతున్నాడు. నీ హృదయాన్ని పరిశుద్ధంగా మార్చేయబోతున్నాడు. నీ తలంపులను పరిశుద్ధంగా మార్చేసే దేవుడు మన దేవుడు. ఈ రాత్రి కన్నీటితో పాదాలు కడుగయ్యా, నన్ను పరిశుద్ధతలో జీవింపచేయను ఆయన అని అడిగితే ఖచ్చితంగా ఈ రాత్రి నిన్ను దేవుడు పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. ఈ కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.